నమస్కారం. నోరెత్తద్దు, అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు. అది ఇతరుల ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తోంది, వారి పరువుకి భంగం కలిగిస్తోంది. అటువంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు అని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కడప గౌరవ జడ్జి శ్రీమతి జి శ్రీదేవి గారు ఐఏ నెంబర్ 742 ఆఫ్ 2024 ఇన్ ఓఎస్ నెంబర్ 26 ఆఫ్ 2024 లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటెడ్ బై ఇట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కోతమద్ది సురేష్ బాబు, 2 కె సురేష్ బాబు, పిటిషనర్స్ వర్సెస్ వైఎస్ షర్మిల, శ్రీమతి సునీతా నర్రెడ్డి, 3 శ్రీ నారా చంద్రబాబు నాయుడు, 4 శ్రీ నారా లోకేష్, 5 శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి, 6 శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, 7 ఎం రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి గారు మీద పిటిషన్లు వేయటం జరిగింది. ఎం నాగిరెడ్డి అండ్ కెఎస్ సుదర్శన్ రెడ్డి ఇద్దరు అడ్వకేట్లు సురేష్ బాబు గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు వినిపించారు. చక్కటి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆవిడ చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. వీరే కాకుండా 7గురే కాకుండా షర్మిల, సునీత, నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి గారే కాకుండా ఆయా పార్టీలు అంటే జనసేన పార్టీకి సంబంధించిన వారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరూ కూడా నాంపల్లి తెలంగాణ సిబిఐ కోర్టులో కేసు నడుస్తున్నది, సుప్రీంకోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి కనుక గౌరవ శ్రీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి వ్యాఖ్యలు చేయకూడదు, ప్రసంగించకూడదు. వైఎస్ అవినాష్ రెడ్డి గారిని, ఆయన ప్రస్తుత లోక్సభ అభ్యర్థి, పోటీ చేస్తున్న అభ్యర్థి కడప లోక్సభకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన మీద కానీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద కానీ హంతకులు అనే పదం కూడా వాడకూడదు. తీర్పు ఇంకా రాలేదు, తీర్పు రానప్పుడు హంతకులని మీరు ఎలా అంటారు అనకూడదు అని చెప్పి తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకు వస్తుంది. కోర్టు ఆదేశాన్ని గనక ఈ ఆదేశాన్ని గనక మీరు ధిక్కరించినట్లయితే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ 1973 యాక్ట్ కింద మీరందరూ కూడా జైలుకి వెళ్తారు. అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ పక్కన పెట్టండి, మీరు మాత్రం జైలుకి వెళ్ళేది ఖాయమే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ 1973 ప్రకారంగా. నేను కూడా చెప్పాను, నిన్న మొన్న కూడా చెప్పాను, అమ్మ సునీతమ్మ వద్దమ్మ కోర్టులో ఉన్నది ఇది వ్యాఖ్యానించకమ్మా అలా అని షర్మిలక్కకి చెప్పా, బాబు గారికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి ఎన్నోసార్లు చెప్పా. అయినా దిస్ పిటిషన్ ఈజ్ ఫైల్డ్ బై ద పిటిషనర్స్ అగైన్స్ట్ ది రెస్పాండెంట్స్ డిఫెండెంట్స్ 1 to 7 అండర్ Order 39, Rule 1 and 2 of Code of Civil Procedure 1908 to grant ad interim injunction restraining the respondents, their men or other persons from making and or publishing any defamatory, libelous and scandalous statements, posts, updates, videos, audios, articles, private notices, comments, etc. against the petitioners and for its members on any print, electronic media or any social networking platforms. ఆఖరికి ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడా కూడా ఇటువంటి రిమార్క్స్ చేయకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ. దీనికి సంబంధించి 1 నుంచి 7 వరకు ఉన్నటువంటి అంటే షర్మిల గారు, సునీతమ్మ గారు, పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఈజ్ ద మర్డరర్ ఆఫ్ ది సైడ్ వైఎస్ వివేకానంద రెడ్డి. మోర్ పర్టికులర్లీ ఫస్ట్ రెస్పాండెంట్ బై నేమ్ వైఎస్ షర్మిల మేడ్ ద ఓపెన్ స్టేట్మెంట్ డ్యూరింగ్ అవర్ ఎలక్షన్ campaigning in Kadapa that the said వైఎస్ అవినాష్ రెడ్డి is a murderer of their uncle వైఎస్ వివేకానంద రెడ్డి and through he murdered their uncle వైఎస్ వివేకానంద రెడ్డి, but he never been in judicial custody for a single day and he is roaming freely in the society. షర్మిలమ్మ గారు హంతకుడు అని చెప్పి పదం కూడా వాడేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అని చెప్పి వాదనలు వినిపించారు. ఆ తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది తెలంగాణ హైకోర్టు నుంచి and he was enlarged on bail. Now the same murder case is pending before CBI court Nampalli, case number 1 of 2023. The Honorable Apex Court in Ramlila Maidan incident was Home Secretary, Government of India and others, 2012, bracket 2,
Scale 682, gave an entire treatise on the freedom of speech and expression and held that it is the bulwark of a democratic government and is essential for proper functioning of the democratic process. రామ్లీలా మైదాన్ వర్సెస్ హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీర్పులో సుప్రీంకోర్టు చాలా చక్కగా క్లియర్గా చెప్పింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడకూడదని, ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకి, ఇతరుల భావ ప్రకటన స్వేచ్ఛకి, ఇతరుల పరువు ప్రతిష్టలకి భంగం కలిగించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. తీర్పు 2012 స్కేల్ 682 that the freedom of speech and expression and that of the press is amenable to reasonable restrictions as per Article 19(2) of the Constitution of India, which includes defamation. Further, the Honorable Apex Court ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ అని కూడా అంటారు. ఆ ప్రెస్ కూడా ఆర్టికల్ 19(2) ప్రకారంగా కొన్ని హద్దులు ఉన్నాయి. మీడియా కూడా ఆ హద్దుల్ని మితిమీరకూడదు. అంటే చంద్రజ్యోతికి, ఆనాడు పేపర్కి, 5 నాయుడికి, మహావంశ వృక్షానికి, చంద్రజ్యోతికి, వాళ్ళందరికి కూడా చెప్తున్నారు ఈ కోర్టు తీర్పు. వాళ్ళు కూడా హద్దులు దాటకూడదు, హద్దు మీరకూడదు. వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ అని 10 సార్లు చెప్పుకోకల్లా. వాళ్ళేం కొండ మీద నుంచో లేకపోతే పైనుంచో స్వర్గలోకం నుంచి ఊడి పడిపోలేదు ఇక్కడికి దేవుళ్ళలాగా. నేను కూడా ఓ జర్నలిస్ట్నే, నాకు తెలుసు హద్దు మీరకూడదు. మేము కూడా వాళ్ళు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. వార్తలు రాయట్లా, విషపు వార్తలు రాస్తున్నారు. పెన్నుల్లో సిరా పోసుకోవాలా, విషం పోసుకున్నారు. The Honorable Apex Court also said that nothing can be dearer to a person than his own reputation and goodwill, and to intentionally injure and attack if the grab of freedom of speech and expression is the most unpropitious below to this freedom. అదే వ్యక్తిగత స్వేచ్ఛకి, వాళ్ళ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించకూడదు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద బహిరంగ సభల్లో, పత్రికల్లో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు, షర్మిల గారు, అనిత గారు, సునీత గారు, వీళ్ళందరూ అది తప్పు అని చెప్పారు. గల్టీ బియాండ్ రీజనబుల్ డౌట్, ప్రిఅజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటిల్ ప్రూవెన్ గల్టీ. అతను దోషి అని తేలేంత వరకు కూడా నిర్దోషే కనుక అది కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అది గుర్తుంచుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మీరు వినడంలా. గోల్డెన్ రూల్ ఈజ్ అన్ అక్యూజ్డ్ పర్సన్ ఈజ్ ప్రెస్యూమ్డ్ టు బి ఇన్నోసెంట్ అన్లెస్ హీ ఈజ్ హెల్డ్ గల్టీ బై ద కాంపిటెంట్ కోర్ట్. కోర్టు నిర్ధారించేంత వరకు, న్యాయస్థానాన్ని నిర్ధారించేంత వరకు అతను అమాయకుడే, నిర్దోషి కింద లెక్కే. ఇన్ ఎ డెసిషన్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ బాంబే ఇన్ సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అనదర్ versus Johan Tangra and others 2023 SCC Online Bombay 1093, wherein it was held that the court would grant an interim injunction where the statement is unarguably defamatory, prima facie satisfied that the plaintiffs have made out a case that the videos and contents at exhibits E to K of the plaintiff are per se defamatory. అది డిఫమేటరీ కిందకి వస్తుంది అని బాంబే హైకోర్టు కూడా తీర్పిచ్చింది 2023లో. ద హానరబుల్ ఎపెక్స్ కోర్ట్ ఇన్ రామ్లీలా మైదాన్ ఇన్సిడెంట్. Serum Institute of India Private Limited and another versus Johan Tangra and others. Page number 9లో, in the result and interim is granted in favor of the petitioners and plaintiffs, restraining the respondents and defendants 1 to 7 and their henchmen from propagating and making above said derogative and defamative remarks against the YSR Congress Party President by name YS Jagannath Reddy, Chief Minister of Andhra Pradesh, and YS Avinash Reddy, proposed contesting candidate for Kadapa Parliamentary Constituency under YSRCP party, more particularly inconvertible propagation
that Y.S. Avinash Reddy as murderer of his uncle Y.S. Vivekananda Reddy, and also respondents are restrained from propagating during their election campaigning that Y.S. Jagannath Reddy is shielding the said Y.S. Avinash Reddy in this case through any print, electronic and social media platforms, as the same case is pending before CBI court. అర్థమైందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అని పదం కూడా వాడకూడదు మీరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని, మోడీ గారిని కాళ్ళు పట్టుకొని వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడని చెప్పి కూడా చెప్పకూడదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, సునీతమ్మ గారు, షర్మిలమ్మ గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఇందులో ఒక పేరు కూడా పెట్టుండాల్సింది. రచ్చబండ 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 అని చెప్పి వాగుతూ ఉంటాడు. ప్రభుత్వ సొమ్ము దాదాపు 2,000 కోట్ల రూపాయలు బ్యాంకులను మోసం చేసిన వ్యక్తి. నిన్నగాక మొన్న సిబిఐ కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చింది అతనికి. నాంపల్లి కోర్టులో కేసులు ఉన్నాయి, హైదరాబాద్లో పంజాగుట్ట మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసులు ఉన్నాయి, చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, ఢిల్లీ సిబిఐ కోర్టులో మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాయి, ఢిల్లీ సిబిఐ కోర్టులో కేసులు ఉన్నాయి అతని మీద. అతన్ని కూడా చేర్చుండాల్సిందే, రఘురామకృష్ణరాజును కూడా. ఇందులో చాలా బాగుండేది. ఇప్పటికే ఆల్రెడీ వైఎస్ అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని హంతకుళ్ళు అన్నది ఏవైనా కానీ సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్ వీడియోల్లో కానీ ఎక్కడన్నా ఉంటే వాటిని తొలగించాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు గౌరవ జడ్జి శ్రీదేవి గారు. ఆదేశాలు జారీ చేశారు. ది రెస్పాండెంట్స్, డిఫెండెంట్స్ 1 to 7 and their henchmen are further directed to remove all the objectionable remarks and previously made against YSRCP party, YSR Congress party president by name YS Jagannath Reddy, Chief Minister of Andhra Pradesh, and YS Avinash Reddy in this contest from print, electronic and various social media platforms with immediate effect. తక్షణమే అవన్నీ కూడా తీసేయండి అని తీర్పులో చాలా చక్కగా వివరణగా వివరించారు గౌరవ జడ్జి శ్రీదేవి గారు. వాళ్లే కాదు, దిస్ కోర్ట్ ఫర్దర్ డైరెక్ట్స్ ద రెస్పాండెంట్ టు రిస్ట్రైన్ దెమ్సెల్వ్స్, వాళ్లే కాకుండా దేర్ పార్టీ క్యాడర్ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థులు, వాళ్ళ కార్యకర్తలు, నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయకూడదు. కార్యకర్తలతో సహా, నాయకులతో సహా, జనసేన పార్టీ తమ్ముళ్ళు, పచ్చ తమ్ముళ్ళు, మీరు జన సైనికులారా, మీరు కూడా పొరపాటును కూడా వ్యాఖ్యలు చేయకండి. కోర్టు ధిక్కరణ కేసులు అవుతాయి మీ మీద. బేస్డ్ ఆన్ ఎలిగేషన్స్ ఆర్ డిజార్షన్స్ ఆర్ రిగార్డింగ్ పెండింగ్ కేసెస్ ఇన్ ద కాంపిటెంట్ కోర్ట్ ఆఫ్ లా, దే ఆర్ ఫర్దర్ డైరెక్టెడ్ టు మెయింటైన్ డీసెంట్ లెవెల్స్ ఆఫ్ పబ్లిక్ డిస్కోర్స్, స్ట్రిక్ట్లీ అదర్ టు ప్రివైలింగ్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా నియమావళికి, నిబంధనలకి కూడా కట్టుబడి ఉండండి అని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడైనా సరే వివేక హత్య ఊసెత్తద్దు. దయచేసి పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కోర్టు తీర్పు వచ్చింది కనుక కోర్టు తీర్పుకి గౌరవించి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి హంతకులని అనకండి. కోర్టు ధిక్కరణ కేసు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, జై హింద్.